అయ్యగారు, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. మన కంపెనీని ఇండియాలోనే నెంబర్ 1గా ఎన్నుకున్నారటగా. అంతా నా కూతురు ఘనతమ్మ అంజలి. ఎప్పుడు ఈ కంపెనీ దాని చేతికి అప్పగించానో ఆ తర్వాత ఈ కంపెనీకి ఇంత పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడంటున్నారు ఆ కూతురు పుట్టినప్పుడు ఎంత దిగులు పడ్డారండి. ఓ మగబిడ్డ పుట్టలేదే, నేను పోయాక ఎవరు ఈ కంపెనీ మేనేజ్మెంట్ చూస్తారంటూ అల్లాడిపోయారు కదండి. ఆ పట్టుదలేనండి మన శాంతిని ఈ లెవెల్కి తీసుకొచ్చింది. శాంతమొస్తుంది, శాంతమొస్తుంది. అమ్మడు, చెయ్యమ్మా చెయ్యమ్మా, నీకెంతో పేరు వచ్చింది. ఇండియాలోనే నంబర్ 1గా మనకు. నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తానమ్మా. అమ్మడు, ఈ పని మనిషికి తల్లి అనే స్థానాన్ని ఇచ్చి సొంత మనిషిని చేసుకుందాం. క్షేమంగా వెళ్ళిరమ్మా. డాడీ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ డాడ్. వస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో ఆపరేటర్, సెక్రటరీ కనెక్షన్ ఇవ్వండి. మీనా, లోపలికి రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ మేడం. మీనా, యూజువల్ గా 1000 పీసెస్ ఉంటాయి. నిన్న ప్రొడక్షన్ లో 20 పీసెస్ ఎందుకు తక్కువయ్యాయి? ఈ మ్యాటర్ మేనేజర్ తో చెప్పాను మేడం. ఆయన సూపర్వైజర్ ని అడుగుతా అన్నారు. వాళ్ళిద్దరిని వెయిట్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్వైజర్ ఎక్కడ? వస్తున్నారు. త్వరగా రమ్మనవయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. నిన్న ప్రొడక్షన్ లో ఎందుకు 20 పీసెస్ తక్కువయ్యాయి? నిన్న 2 మనుషులు రాలేదు మేడం. స్కూల్లో చెప్పే ఎక్స్క్యూజ్లు నాతో చెప్పద్దు. 2 మనుషులు రాకపోతే మిగతా వాడికి ఓవర్ టైం ఇచ్చి ఫినిష్ చేయొచ్చు కదా. సాకులు చెప్పడానికి సిగ్గుగా లేదు? లుక్, ఇండియాలో నంబర్ 1 ఫ్యాక్టరీ ఇది. దీన్ని లెవెల్కి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఆ లెవెల్ ని మెయింటైన్ చేయడం మీ డ్యూటీ. గెట్ అవుట్. వాచ్మ్యాన్, గేటు గేటు. సాయంత్రం 5 గంటలకు వస్తానని తెలుసు కదా. గేట్ దగ్గర లేకుండా ఎక్కడ తెచ్చావు? అమ్మా, కొంచెం అర్జెంట్. డాడీ, ముందు గేట్ రిపేర్ చేయించండి. దానికైన ఖర్చు ప్రతి నెల విడి జీతంలో కట్ చేయండి. అమ్మా అమ్మా, ఈ ఒక్కసారి క్షమించండి అమ్మా. అమ్మా, వాచ్మ్యాన్ మీద కోపం వచ్చి గేట్ ఎరగొట్టావు. ఈ వంటదాని మీద కోపం వస్తే స్టవ్ ఎరగొడతావా? ఎలాంటి తప్పు చేసినా మీ మీద నాకు కోపమే రాదమ్మా. నాకు ఇతరుల మీద నా కోపం కూడా మిమ్మల్ని చూడగానే పోతుంది. ఏమమ్మా, అంజలితో మాట్లాడుతుంటే నీకు టైం కూడా తెలియనట్టుందే. నీ పిఏ మీనా ఫోన్ చేసింది. టీవీ వాళ్ళు వస్తున్నారు నేను ఇంటర్వ్యూ చేయడానికి. నేను రెడీగా ఉండమంది. అవును డాడీ, మర్చిపోయాను. వాళ్ళు వస్తే కూర్చోమనండి, స్నానం చేసి వస్తా. టీవీ వాళ్ళు. నమస్తే. నమస్తే. ఐఎమ్ శాంతిదేవి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శాంతి ఇండస్ట్రీస్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్. కెమెరా ఎడతండి, ఫేస్ కు ఫోకస్ చేయండి. మిస్ శాంతిదేవి, ఇండియాలో నెంబర్ 1గా మీ ఫ్యాక్టరీ సెలెక్ట్ అయింది. దానికి దూరదర్శన్ తరపున మీకు నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ కంపెనీని ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా తేవడానికి మీరేం చేశారు? నా కంపెనీ నెంబర్ 1గా రావడం కోసం రాత్రి పగలు మర్చిపోయి
ఎక్కువ పాటుపడి ఎప్పుడూ ఆలోచించి ఈ లెవెల్కి తీసుకొచ్చానంటే అది అబద్ధం. ఎందువల్ల? చూడండి, నేను ఫస్ట్ స్టాండర్డ్ చదివేటప్పుడు 3rd ర్యాంక్ వచ్చాను, సెకండ్ స్టాండర్డ్ చదివేటప్పుడు 3rd ర్యాంక్ వచ్చాను, 3rd స్టాండర్డ్ చదివేటప్పుడు 3rd ర్యాంక్ వస్తానని అనుకున్నాను. ఆ రోజు నుంచి స్కూల్ ఫైనల్ వరకు నేనే ఫస్ట్, స్టేట్ లో నేనే ఫస్ట్, యూనివర్సిటీలో నేనే ఫస్ట్, ఇండియన్ గర్ల్స్ యునైటెడ్ స్టేట్స్ లో నేనే ఫస్ట్. ఎప్పుడు ఈ కంపెనీ మేనేజ్మెంట్ నా చేతికి వచ్చిందో ఆ రోజే ఈ కంపెనీని మన దేశంలో నంబర్ 1 కంపెనీగా తేవాలని పట్టుపట్టాను. ఇప్పుడు నాకు నంబర్ 1 ఇష్టం, నంబర్ 2 గిట్టదు. దట్స్ ఆల్. మీరు ఆడవాళ్ళ గురించి ఏం చెప్తారు? చెప్తాను. నా దృష్టిలో మాత్రం ఈ లోకంలో ఆడదే నంబర్ 1, ఆ తర్వాతే మగాడు. ఈ దేశంలో ప్రజలు దేవుడి తర్వాత ఆడవాళ్ళని ఎక్కువగా గౌరవిస్తారు. నన్ను అడిగితే ఆడది దేశానికి నేత, మగాడు ఇంటికి నేత. మీకు నెంబర్ 1 ఇష్టం, నెంబర్ 2 గిట్టదన్నారే. మీకు పెళ్ళయ్యాక భర్తే కదా నెంబర్ 1, మీరు నెంబర్ 2 అవుతారుగా. యు ఆర్ మిస్టేకెన్. ఎప్పుడు నేనే నంబర్ 1, నన్ను చేసుకోబోయే మొగుడే నంబర్ 2. ఆహా, ఏం పాయింట్ మార్వెలస్. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్పీచ్ నేను ఎక్కడా వినలేదు. ఏం గొప్పగా మాట్లాడింది? నోరు మైరా. నేను మన కంపెనీ నిర్వహించిన రోజుల్లో అది నెంబర్ 1 గా ఉండేది. అది నీకు అప్పగించిన తర్వాత నెంబర్ 2 అయింది. ఆ అమ్మాయి తన కంపెనీ నెంబర్ 1 కావడానికి ఏం కారణం చెప్పిందో విన్నారా? డాడీ, నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, బట్ నో యూజ్. షటప్. నా కంపెనీని ఎలా నెంబర్ 1 గా చేయాలో నాకు తెలుసు. అమ్మా, ఈ దేశానికి అర్థమయ్యేట్టుగా టీవీలో నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు నెంబర్ 2 అని చెప్పావే. అభిమానం, రోషం ఏ మగాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడమ్మా? డాడీ, నాకంటూ ఒకడు ఈ లోకంలో ఎక్కడో ఏదో ఒక మూల పుట్టుంటే వాడు తప్పకుండా వస్తాడు. వాట్లేదే? వావ్, సూపర్. Excuse me, which side is the cargo section? I don't know. Oh. I'm sorry. ఏంటి సారీ? ఆ ఒక్క మాట వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. క్షమించండి. అందమైన పడుచు పిల్లని చూస్తే చాలు డాష్ కొట్టడం, ఆ పైన క్షమాపణ అడగటం. ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి కేసులు ఎన్ని చూసామంటారు. కొంచెం అందంగా, స్టైల్ గా, పర్సనాలిటీగా అందులో ఫ్లైట్ లోంచి వచ్చిన మగాడిని చూస్తే చాలు చొక్కా చించేయడం, తర్వాత సారీ గిరి చెప్పడం, ఆ తర్వాత లవ్ గివ్వంటూ వెంట పడడం. అయ్యో, టాక్సీ. నేనెవరనుకుంటున్నా? ఇలా చూడండి, బజార్లో పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మనిషికి డాష్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళ అడ్రస్లు మనకు తెలియండి. నేను ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని, తెలుసుకో. అయ్యో, ఎవరి మోహన్ చూశాంత బాబు. అమ్మ తల్లి, కర్మకాలి మీకు కంపెనీ ఉంటే అక్కడ బడుద్దాయిలు, బేవర్సాళ్ళు, బజారాళ్ళు, లుచ్చనాయిళ్లు పనిచేస్తుంటారు. ఇలా చూడండి, మగాడంటే రొమ్మిలా విరుచుకుని చేతులు అడుచుకుంటే ధీమాగా నడవాలి. ఆడవాళ్ళంటే తల ఉంచుకుని అణకుగా ఉండాలి. ఓకే, టాక్సీ. ఇందా ఉంచుకోరు. అమ్మా, వచ్చావా? కృష్ణ, అమ్మకు పక్షవాతం వచ్చింది. ఇక ఆమె నడవడం వీలు పడదు. బాంబేలో నువ్వు పనిచేసే కంపెనీ అడ్రస్ ఇచ్చారు. నేనే నీకు టెలిగ్రామ్ ఇచ్చాను. వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ చూడగానే ఏదో విశేషం అనుకున్నాం. కానీ ఇలా అమ్మ నేను ఊహించలేదు. కృష్ణ, కొంచెం వెళ్ళారండి. డాక్టర్, మా అమ్మ కల్లో కూడా ఎవరికి ఏ ద్రోహం చేస్తుండదు. ఎన్నో దాన ధర్మాలు చేసింది. దేవతలకి మనిషికి పక్షవాతమా? అమ్మకి నయమవుతుందా డాక్టర్? ఈ వయసులో ఈ వ్యాధస్తే నయమవడం చాలా కష్టం. నా వల్ల అయింది నేను చేస్తాను. మీరు సాయిబాబా భక్తులు కదా, ఆయన మీద భారం వేయండి, తప్పకుండా నయం చేస్తాడు.
మిస్టర్ రాఘవ పళ్ళు పూలు తీసుకొచ్చారు, ఏమిటి విశేషం? మీ అమ్మాయి టీవీలో ఇచ్చిన స్పీచ్ విన్నాను, నేను తన ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు నా ఫ్యాక్టరీ నెంబర్ 2, మీది నెంబర్ 1. ఈ రెండుని ఒకటిగా చేయాలనుకున్నాను. అందుకే ఇవన్నీ. అర్థం కాల. అర్థం కాలా? మన కంపెనీని వాళ్ళ కంపెనీని ఒకటిగా కలుపుతా అంటున్నారు. కరెక్ట్. తను కనిపెట్టేసింది. గొప్ప మేధావి. శాంతి ఈజ్ మై సన్ సతీష్. హలో. ఏమిటమ్మా ఇది? ఇంకా మీకు అర్థం కాలేదా? తమాషా చూడండి. ఏం సార్, మీ అబ్బాయిని పెళ్లి చేసుకునే లెవెల్ కి మా కంపెనీలో పని వాళ్ళు ఎవరూ లేరే. శాంతి, వాట్? పనివాళ్ళు లేరా? ఏమా, మీ కంపెనీలో పనిచేసే ఒక పనిదానికి నా కొడుకు నుంచి పెళ్లి చేద్దామని వచ్చానా? అవును, నాకు అసలు నెంబర్ 2 ఇష్టం ఉండదని క్లియర్ గా చెప్పానే. శాంతి, మరేంటి కబుర్లు? వీళ్ళకి ధైర్యం ఉంటే నాతో పోటీ పడి వాళ్ళ కంపెనీ నెంబర్ 1 కంపెనీగా చేయమనండి. అది వదిలేసి ఇలా అడ్డదారుల్లో నా ద్వారా వీళ్ళ కంపెనీని నెంబర్ 1 గా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారే, వీళ్ళకి అవమానంగా లేదు? కావాలని వాళ్ళు మన ఇంటికి వచ్చేవాళ్ళమ్మా. బొట్టు పెట్టి పిలవకపోయినా మహా దర్జాగా ఇక్కడికి వచ్చారు. నా సంగతి తెలుసుగా. పెద్ద ఆయనకి కొంచెం లౌక్యం తెలుసు. నేను గెట్అవుట్ అనేలోగా ఆయనే బయటకు వెళ్తారనుకుంటా. థ్యాంక్ యూ. ఇడియట్. ఎలా ఉంది డాడీ? భేష్.